కాకినాడలో స్వైన్ ఫ్లూ కేసులు కలకలం సృష్టించాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చిన ఇద్దరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు సోకడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరికి ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఒకరు బీటెక్ విద్యార్థిని, ఆమెకు సహాయంగా మరో యువకుడు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు రాజమండ్రికి చెందినవారు. బాధితులను అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. స్వైన్ ఫ్లూ కేసులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బాధితుల పరిస్థితి ఎలా ఉంది, అలాగే వైద్యులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సిద్ధు. ప్రస్తుతం అయితే బాధితులు కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ రాఘవేంద్ర ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో బాధితులకు వైద్యం అందుతుంది. అయితే కొద్ది రోజుల కిందట వీరందరూ ఇద్దరు కూడా ఎవరైతే రాజమండ్రి చెందిన యువకులు పన్నెండుతో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అయితే తిరిగి వచ్చే క్రమంలో రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి విపరీతంగా దగ్గరంతో వీళ్ళ పక్కన ఉన్న వ్యక్తి వీళ్ళకి కాస్త అనుమానం కలిగింది. అయితే వాళ్ళు రాజమండ్రి వచ్చిన 2 రోజులకి ఈ స్వైన్ ఫ్లూ బయటపడ్డాయి. దీంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరడంతో నిన్న అనుమానంతో వైద్య పరీక్ష చేశారు. అయితే స్వైన్ ఫ్లూ వీళ్ళకి వచ్చినట్టు వైద్యులు కూడా ధృవీకరిస్తారు. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.